ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దావీదు రాజు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన జీవితంలో దినం వెంబడి దినము, వారం వెంబడి వారము, నెల వెంబడి నెలలు, అన్ని పరిస్థితుల్లో మనము దాటగలుగుతున్నామంటే, మన జీవితంలో చూడగలుగుతున్నామంటే దేవుడు మనకు తోడుగా ఉండి దాటిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. ఎన్నో పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, ఆటంకాలు, ఇబ్బందులు, ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దావీదు మర్చిపోకుండా ఏమని చెప్తున్నాడో తెలుసా? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. అవును ప్రియులారా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనలను రక్షిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రత ఇస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడని తలంచి నిండు మనసుతో హృదయపు లోతులో నుండి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మనకు ఎంతో ఆనందము, సంతోషం కలుగుతుంది. దావీదు మహారాజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, తన జీవితంలో సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి ప్రతి క్షణం కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా నెలలెంబడి నెలలు, వారం వెంబడి వారము, దినాలెంబడి దినాలు జరుగుతున్నప్పుడు ఎన్నో పరిస్థితుల నుండి దేవుడు మనలను తప్పిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నాకు బలమైన కోట, ఆయన నాకు కాపరి, నేను గొర్రెను. కాపరి అంటే దేవుడు, గొర్రెలాంటి నాకు ఉండి కాపాడుతున్నాడు అని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. అలా మహిమపరిచినప్పుడు మన హృదయాలు ఆనందంతో, సంతోషముతో ఉప్పొంగుతాయి. మీ జీవితంలో కూడా ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోండి. దావీదు తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. దావీదు ఎవరండి? దేవుని యొక్క హృదయానుసారుడు. అంత మాత్రమే కాదు, దేవుని మహాజనాంగానికి దీపము వంటివాడు కనుక తన దీపము ఆరిపోకుండా కాపాడుతున్న దేవునికి వందనాలు చెల్లించాడు. మన జీవితంలో కూడా మనలో ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, ధైర్యపరుస్తున్న దేవుడు, ఆ దేవాతి దేవునికి మనము నిండు మనసుతో స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడంటి మా ప్రభువా, ఆయన ప్రభు నిత్యము దావీదు మిమ్మల్ని ఎందుకు స్తుతించగలిగాడంటే, శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతి నుండి మీరు కాపాడుతూ వచ్చారు. కాబట్టి దావీదు నోటిలో స్తుతి ఉంది. అలాగే మా జీవితంలో కూడా ప్రభువా నాయనా, మరొక నూతన దినాన్ని, నూతన వారాన్ని, నూతన మాసాన్ని మేము చూడగలుగుతున్నామంటే అన్ని పరిస్థితులు మీరు తప్పిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు, భద్రత ఇస్తూ వచ్చారు, పోషిస్తూ వచ్చారు, ధైర్యపరుస్తూ వచ్చారు, ఆరోగ్యం ఇస్తూ వచ్చారు. ప్రతి పరిస్థితుల్లో మా చేయి పట్టుకొని ఉన్నందుకు నాయన మిమ్మల్ని స్తుతించాలి. మీరే ఆశ్రయ దుర్గము, బలమైన కోట, మా కాపరిగా, దేవుడుగా, ప్రభువుగా ఉన్నందుకు స్తోత్రాలు నాయన.
ప్రభువా, ఈ ఆరాధనలో ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని, మీ బలమైన సన్నిధి, మీ ప్రసన్నత తోడుగా ఉంచుమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.